మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మే నెల మేషరాశి వారి రాశి ఫలితాలు. మేషరాశి వారు ఈ నెల ఈ వ్యక్తుల వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే జరుగుతుంది. కొందరు వ్యక్తులు మేషరాశి వారిని ఇబ్బంది పెట్టబోతూ ఉన్నారు. మరి మేషరాశి వారిని ఏ వ్యక్తులు ఇబ్బంది పెట్టబోతూ ఉన్నారో, మేషరాశి వారికి ఈ మే నెల అనుకూలమో ప్రతికూలమో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మేషరాశి వారు ఈ మే నెలలో సమస్యలను ఎదిరించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ మే నెల గ్రహాల సంచారం ఎలా ఉంటుందో తెలుసుకొని ఆ గ్రహాల ప్రభావం మేషరాశి వారిపై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతాయో కూడా తెలుసుకుందాము. మే 14న రవిగ్రహం మేషరాశి నుండి వృషభ రాశిలోనికి సంచారం చేయనున్నాడు. మే 10న బుధుడు తన సంచారాన్ని మీనం నుంచి మేషంలోనికి మార్చుకోనున్నాడు. మే 19న శుక్రుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోనికి సంచారం చేయనున్నాడు. కుజుడు మీనంలో, గురువు మేషంలో, శని కుంభంలో, రాహుకేతువులు మీనంలో సంచారం చేయనున్నారు. మొత్తం మీద ఈ మే నెల రవి, బుధ, శుక్ర గ్రహాలు తమ సంచారాన్ని వేరే ఒక రాశిలోనికి మార్చుకుంటున్నాయి. దీని యొక్క ప్రభావం మేషరాశి వారిపై ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. రాశి చక్రంలో మేషరాశి మొదటిది. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల స్వభావాలు చూస్తే, మేషరాశి పురుషులు అంకిత భావము, వృత్తి, నిబద్ధత, తమ శక్తి మేరకు పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ధైర్యంగా ఉండటమే కాకుండా కొంచెం తమ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ప్రపంచాన్ని గెలిచేందుకు ఏం చేయాలో అంతా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీరికి కొంచెం కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది సాధించలేనప్పుడు కొంచెం ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. మేషరాశికి చెందిన ఆడవాళ్ల విషయానికి వస్తే, వీరు ఎవరి మీద ఆధారపడకుండా జీవనం సాగించాలని అనుకుంటూ ఉంటారు. సృజనాత్మకత, ఆత్మవిశ్వాసము, ధైర్యం లాంటివి వీరి స్వభావంలో భాగాలు. చాలా ఓపెన్గా తాము చెప్పాలనుకున్నది చెప్పేస్తూ ఉంటారు. ఇదే సమయంలో ఇతరులకు సహాయం చేసే విషయంలోనూ వెనుకడుగు వేయకుండా విశ్వాసపాత్రులుగా ఉంటారు. ఇదే సమయంలో దూకుడుగాను ఉంటారు. వారి అర్హతకు మించిన దాన్ని ఆశించరు. మేషరాశి స్త్రీ పురుషులిద్దరూ కలిసి పనిచేస్తారు. ఇద్దరూ కలిసి కష్టపడి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఉన్నత స్థాయి చేరేందుకు ఇద్దరూ పోటీ పడతారు. ఉత్సాహంగా పనిచేస్తూ కిందకు దిగజారరు. వీరిద్దరూ కలిసి పనిచేస్తే తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పనిచేస్తారు. ఒకే కార్యాలయంలో భాగస్వాములుగా పనిచేసినట్లయితే ఆకలితో ఉన్న పులిల్లాగా పనిచేస్తూ ఉంటారు. ఇక మేషరాశి వారికి నెల గ్రహాల అనుకూలత బాగోలేదు. ఈ మే నెలలో ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. డబ్బులను పొదుపు చేసుకోలేకపోతూ ఉంటారు. చాలా నష్టపోతారు. డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అప్పులు కూడా చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. మేషరాశి వారికి ఈ నెలంతా ఖర్చులతో నిండిపోతుంది. విపరీతమైన ఖర్చులు చేస్తారు. ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేసినా ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇంట్లో ఉపయోగించే వస్తువులు కూడా రిపేర్ వస్తూ ఉంటాయి. తెలియని విధంగా డబ్బు ఖర్చు అయిపోతుంది. జల్సా కోసం డబ్బు ఖర్చు చేస్తే ఇక అంతే సంగతి. నెల ప్రారంభంలో ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. ఆర్థిక పరిస్థితి నెల విషమయంగా ఉంటుంది. ఇంటి ఖర్చులు పెరిగిపోతాయి. ఇక ఈ నెల మీరు కొందరు వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు చేసే చోట మీపై అధికారులతో, మీ సీనియర్ వర్కర్స్తో వాదనలకు దిగకండి. ఈ నెల మీరు వర్క్ విషయంలో కొన్ని తప్పులు చేయటం వల్ల తిట్లు తింటారు. కానీ మీ దృష్టిలో అది తప్పు కింద భావించరు. ఈ నెల మీరు కొంచెం సహనంగా ఉండి ఇతరులు చెప్పే మాటలు వింటే సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. పనులు త్వరగా పూర్తి చేయలేకపోతారు. మతిమరుపు పెరిగిపోతుంది. అతి ఆలోచనలు మానేస్తేనే మంచిది. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు ఈ నెల మెడిటేషన్ చేయటం మంచిది. మెడిటేషన్ చేయటం వల్ల మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. మైండ్ రిలాక్స్ అవుతుంది. గొడవలకు కాళ్ళు దువ్వకపోవటం మంచిది. చాలా వరకు మైండ్ని రిలాక్స్గా ఉంచే ప్రయత్నం చేయండి. అలాగే ఈ నెల మీకు చికాకుగా కలిగించే సంఘటనలు చాలా ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సంఘటనల వల్ల మీరు మీ సంతోషాన్ని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. మాట పట్టింపుల వల్ల మీ మధ్య గొడవలు అవుతాయి.
కానీ మీ మధ్య కోపం ఎక్కువసేపు ఉండదు. సోదర వర్గం వారితో విరోధాలు జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. సోదర వర్గం వారిని తక్కువ అంచనా వేయకండి. ఈ నెల మీరు ఏ తప్పు చేయకుండా జాగ్రత్త పడండి. ఈ నెల మీరు ఏదో ఒక తప్పు చేసి మీ సోదర వర్గం వారితో తిట్లు తింటూ ఉంటారు. అయితే ముందు చెప్పినట్లుగా మీరు మీ తప్పును తొందరగా అంగీకరించరు. దాని కారణంగా గొడవలు మరింత పెద్దవి అవుతాయి. మేషరాశి వారు ఈ మే నెలలో సోదర వర్గం వారితో పై అధికారులతో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తప్పు ఒప్పుల గురించి ఆలోచించి సమస్యలను పెద్దవిగా చేసుకోకండి. ఈ నెల మీ టైం బాగోలేదు అని సరిపెట్టుకోండి. కొన్ని సమయాల్లో మీరు మౌనం పాటించడం మంచిది. బంధుమిత్ర వర్గం వారితో సమస్య ఉండదు, బాగానే ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ తీసుకోవాలి. ఈ నెల మీకు ఆరోగ్య విషయంలో కొంచెం ఉపశమనం కలుగుతుంది. కానీ ఆందోళన పెంచే సంఘటనలు జరుగుతాయి. శత్రువుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కొన్ని అవమానాలు జరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్న చాలా జాగ్రత్తగా ఉండాలి. అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. బాగా ఆలోచనలు చేసి ముందడుగు వేయాలి. వ్యాపారస్తులు పెద్ద మొత్తంలో డబ్బులను ట్రాన్స్ఫర్ చేయకండి. అంత మంచిది కాదు. ఆర్థిక నష్టాలు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో డబ్బును ట్రాన్స్ఫర్ చేయకండి. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ నెల సరైనది కాదు. ఇక ప్రయాణాల విషయానికి వస్తే ప్రయాణాలలో ఆటంకాలు కలగవచ్చు. ప్రయాణాలలో డబ్బు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండండి. మత్తు పదార్థాలు తీసుకుని ప్రయాణం చేయకండి. ఇక మేషరాశికి చెందిన విద్యార్థుల విషయానికి వస్తే ఈ మే నెలలో మేషరాశికి చెందిన విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్ బెట్టింగ్స్ వంటివి చేయకండి. కోర్సులు నేర్చుకోవాలని ఆశపడితే సరిపోదు. దానికి తగ్గ కృషి కూడా చేయాలి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేవారు, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ నెల కష్టకాలం అని చెప్పవచ్చు. కానీ మీరు మీ ప్రయత్నాలు చేయటం మానకండి. మిమ్మల్ని అదృష్టం ఎప్పుడైనా సరే భరిస్తుంది. ఇంటి వాతావరణం కొంత అనుకూలంగా కొంత ప్రతికూలంగా ఉంటుంది. మెడిటేషన్ చేస్తేనే మీరు ఈ నెల మీ సమస్యలను చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఇక ఈ మే నెలలో మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 1, 3, 7, 12, 18, 21, 28, 30. ప్రతికూలంగా ఉన్న తేదీలు 5, 9, 13, 14, 16, 24, 26. మేషరాశికి చెందిన వారు ఈ నెల మంగళవార నియమాలు పాటించడం మంచిది. హనుమంతుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల ఇంటా బయట సమస్యలు తగ్గుతాయి. శత్రువులపై విజయం సాధించే శక్తి లభిస్తుంది. ప్రతి మంగళవారం హనుమంతుడిని లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిష్టగా పూజించండి. సింధూరం ధరించి బయటకు వెళ్ళండి. అంతా మంచే జరుగుతుంది. ఇవి మీ నెల మేషరాశి వారి రాశి ఫలితాలు. మరి తెలుసుకున్నారు కదా, మే నెలలో మేషరాశి వారు ఏ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలో, ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలో, మరి ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.